ఈరోజు వీడియోలోకి వచ్చి అగర్వాల్ టఫ్ అండ్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. కంపెనీ అనాలిసిస్ చేసి అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి చూద్దాం. అలాగే లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి వీడియో ఎండ్ చేద్దాం అనమాట. ముందుగా అగర్వాల్ కంపెనీ గ్లాసెస్లో తయారు చేస్తూ ఉంటుంది అనమాట. ఇది 2009లో స్టార్ట్ అయింది. టఫ్ అండ్ గ్లాసెస్ అలాగే చాలా రకాల గ్లాసెస్ తయారు చేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మెయిన్గా చూసుకుంటే టఫ్ అండ్ గ్లాసెస్లో వెరైటీలు చూసుకుంటే లామినేటెడ్ అని, ఫ్రోస్టెడ్ అని, టింటెడ్, రిఫ్లెక్టివ్ అని, క్లియర్ అండ్ డబుల్ గ్లేజ్డ్ టఫ్ అండ్ గ్లాసెస్ అన్ని రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అలాగే షవర్ డోర్స్కి మళ్ళీ రిఫ్రిజిరేటర్ ట్రేస్ ఉంటాయి. మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫర్ డిమింగ్ మాస్క్ అని చెప్పి, అలాగే వెరైటీ ప్లేట్స్ తయారు చేస్తూ ఉంటారనమాట కుక్వేర్కి ఈ గ్లాసెస్ ద్వారా. అలాగే రెవెన్యూ ప్రకారంగా మనం చూసుకుంటే 51% వచ్చి టఫ్ అండ్ గ్లాస్తో రెవెన్యూ వస్తుంది, 29% చూసుకుంటే డీజీయూ ద్వారా వస్తుంది, 20% ఏమో లామినేషన్ గ్లాసెస్ ద్వారా వస్తుంది. ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉంటాం కమర్షియల్ బిల్డింగ్స్, హాస్పిటల్, ఎయిర్పోర్ట్, షాపింగ్ మాల్స్లో కూడా ఈ గ్లాసెస్ ద్వారానే తయారు చేస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ ఈ కంపెనీకి వచ్చి రెవెన్యూ కూడా రాజస్థాన్ స్టేట్ నుంచి ఎక్కువ రెవెన్యూ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్ వచ్చి మార్చ్ 22లో చూసుకుంటే 36 crores వచ్చింది. అలాగే మార్చ్ 23లో చూసుకుంటే 40 crores రెవెన్యూ అసెట్స్ ఉంది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 51 crores అనమాట. సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 36 crores అసెట్స్ వచ్చింది అనమాట. అలాగే రెవెన్యూ చూసుకుంటే 22లో 34.72 crores రెవెన్యూ అంటే మార్చ్ 23లో 40 crores రెవెన్యూ వచ్చింది. అలాగే మార్చ్ 24లో 40 crores రెవెన్యూ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే 23లోని 24లోని రెవెన్యూ కన్సిస్టెన్స్గా సేమ్ రెవెన్యూ వచ్చింది. అలాగే సెప్టెంబర్ 24లో క్వార్టర్లో చూసుకుంటే 23.46 crores అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 0.51 lakhs వచ్చింది, 51 lakhs అనమాట. మార్చ్ 23లో చూసుకుంటే 97 lakhs వచ్చింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 8.68 crores వచ్చింది అనమాట. యాక్చువల్లీ మనం ఇందాక రెవెన్యూ చూసుకుంటే ఇయర్లో 40 crores వస్తాయి. ఇందులో మాత్రం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మాత్రం డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. 23లో 97 lakhs వస్తే 24 వచ్చేటప్పటికి 8 crores అనమాట. ఆల్మోస్ట్ 800% రిటర్న్స్ ఇచ్చింది అనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ద్వారా చూసుకుంటే. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 4.5 crores రెవెన్యూ కూడా వచ్చిందనమాట. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే 22లో 82 lakhs మైనస్లో వస్తే మార్చ్ 23లో ప్రాఫిట్లోకి వచ్చి 3.48 crores వచ్చింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 5.51 crores అనమాట. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 4.11 crores అనమాట. టోటల్గా చూసుకుంటే ఈ కంపెనీ యొక్క అప్పు చూసుకుంటే 22లో 26 crores ఉంటే 23లోకి వచ్చేటప్పటికి 29 crores ఉంది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 29 crores ఉంది. సెప్టెంబర్ 24లో చూసుకుంటే అప్పు చూసుకుంటే 30 crores 56 అనమాట. అంటే ఆల్మోస్ట్ 31 crores వరకు అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. ఎబిటా మార్జిన్ కూడా చూసుకుంటే 22లో 11% ఉంటే 23లో 12% వెళ్ళింది. అలాగే 24లో చూసుకుంటే ఎబిటా మార్జిన్లో కూడా గ్రాస్టిక్ జంప్ వచ్చిందనమాట. ఓవర్గా 35% వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 31% ఉందన్నమాట. ఇంత గ్రాస్టిక్ చేంజ్ రావడం ఎబిటా మార్జిన్లో కూడా ఈ కంపెనీకి కొంచెం కన్సర్న్ అనమాట. అలాగే పాట్ మార్జిన్ చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే 20% పాట్ మార్జిన్ కూడా ఉంది కంపెనీకి. అలాగే ఈ కంపెనీ ఐపీఓ వాల్యుయేషన్స్ చూసుకుంటే 190 crores వాల్యుయేషన్లో చూపిస్తున్నారు అనమాట. ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 21.77% ఉంది. ఆర్ఓసీ చూసుకుంటే 19.78% ఉంది. అప్పు కూడా చూసుకుంటే 1.47 ఉందన్నమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా కొంచెం ఎక్కువ ఉంది, 6.15 కన్సర్న్గా ఉందన్నమాట ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా. ఈ మెయిన్ ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే మెషినరీ కొనడానికి అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లోని. అలాగే ఉన్న అప్పును కొంచెం తగ్గించుకోవడానికి అని చెప్పి, అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి, జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి ఈ ఐపీఓని తీసుకొచ్చారు. ఐపీఓ ఒక టైం లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి మనకి 28 November ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ చూసుకుంటే 2 December ఉందన్నమాట. లిస్టింగ్ డేట్ చూసుకుంటే 5 December. మనకి అలాట్మెంట్ వచ్చి వెబ్సైట్ కేఎన్4టెక్ టెక్నాలజీలో తెలుస్తుంది 3 December. సో ఓవరాల్గా ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 105 నుంచి 108 per share ఉందన్నమాట. ఒక లాట్లో మనకి 1200 shares ఉంటాయి ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి. టోటల్ సైజ్ చూసుకుంటే 62 crores టోటల్ సైజ్ అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూవే. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 rupees per share. లీటర్లో ఒక లాట్కి మనకి 1200 shares ఉంటాయి కాబట్టి మనకి కావాల్సిన అమౌంట్ 1,29,600 రూపాయలు కావాల్సి వస్తుంది అనమాట ఐపీఓకి.
అలాగే ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అనుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ప్రొఫైల్ బాగుంది, ప్రోడక్ట్స్ కూడా బాగుంటాయి కాబట్టి కంపెనీ మంచిదే. కాకపోతే రెవెన్యూ కన్సర్న్గా ఉందన్నమాట. ఎందుకంటే సేమ్ రెవెన్యూతోనే ఒక దాంట్లోనేమో ₹1,00,00,000 కంటే తక్కువ రెవెన్యూ వచ్చింది ఒక ఇయర్లో. ఇంకో ఇయర్లో చూసుకుంటే 8 crores ప్రాఫిట్ వచ్చిందనమాట. అదే రెవెన్యూ కన్సిస్టెన్సీగా లేదు. సో మెయిన్ కంపెనీస్ కూడా ఆల్రెడీ పెద్ద కంపెనీలు కూడా మార్కెట్లో లిస్ట్ ఉన్నాయి. సో దీనికి కాంపిటీషన్ కూడా ఉంటుంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఈ ఐపీఓని ఎస్ఎంఈ ఐపీఎల్లో తీసుకురావడం అన్నది కొంచెం చిన్న కంపెనీ కింద భావించవచ్చు అనమాట. అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే డిమాండ్ కూడా పెద్దగా ఏం లేదనమాట. అలాగే డే 1 డే 2 సబ్స్క్రిప్షన్లో మేబీ ఏమైనా గ్రే మార్కెట్ ప్రీమియం కానీ యాంకర్ లిస్ట్ కానీ ఏమైనా బాగుంటే దాన్ని బట్టి మనకి డిమాండ్ ఉంటే డే 1 డే 2 తర్వాత చూసుకొని మనం అప్లై చేసుకుంటే మంచిది అనమాట. లేదంటే మనం అవాయిడ్ చేయడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.